హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ మిక్కీ వ్లాగ్స్. మనం ఇవాళ సమ్మర్ స్పెషల్ గా ఏం చేయబోతున్నాం? ఐస్ క్రీమ్. సో గైస్, మనం అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐస్ క్రీమ్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. తర్వాత లెట్స్ సీ ద ప్రాసెస్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కార్న్ ఫ్లోర్ గైస్, నెక్స్ట్ వచ్చేసి డార్క్ చాక్లెట్, చాకో చిప్స్, హర్షీస్ ది చాక్లెట్ సిరప్, ఏదైనా చాక్లెట్ సిరప్ కావాలి, అండ్ దెన్ వెనిలా ఎసెన్స్, మీగడ, కోకో పౌడర్, అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిల్క్. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. నేను 1 లీటర్ పాలు తీసుకుంటున్నాను. ఇప్పుడు బాగా మరగాలి పాలు 5 మినిట్స్. సో గైస్, ఇక్కడ మీరు చూసినట్టయితే 1 లీటర్ ఉంది చూడండి, 1 లీటర్ మిల్క్ అనమాట. ఇప్పుడు మనం కార్న్ ఫ్లోర్లో ఉండలు లేకుండా కలుపుకోవాలి. మిక్కీ చేస్తున్నాడు అది. ఉండలు లేకుండా క్లీన్గా మిక్స్ ఓకేనా? గైస్, నాకు ఐస్ క్రీమ్ చేస్తేనే సమ్మర్ వైబ్స్ వస్తుంది, లేకపోతే అసలు సమ్మర్ అన్న ఫీలింగే రాదు కదా. నేను కిందకి ఆడుకోవడానికి వెళ్తాను కదా గైస్, నేను 2 నిమిషాలు ఆడిన ఫుల్ చెమట పట్టేస్తుంది, తడిసిపోతాడు. యాక్చువల్లీ మీతో తగ్గాయి గైస్, పని చేసి చేసి నీరసం వచ్చేసింది. లెట్స్ సీ గైస్ హౌ ఇట్ గోస్. నేను కలుపుతా, నేను మొత్తం పని చేసి. సో గైస్, ఇలా మనమైతే కార్న్ ఫ్లోర్ ఇలాగే ఓవర్ యాక్షన్ చేస్తుంది. గైస్, మనమైతే ఇప్పుడు దీన్ని అయితే ఇలా ఉండాలి, జిగురు మొత్తం నేనే కలిపాను గైస్. సో మీరైతే దీన్ని తినడానికి టాపింగ్స్ టేస్ట్ చూస్తున్నాం గైస్. డార్క్ చాక్లెట్ గైస్ ఇప్పుడు టేస్ట్ చూస్తానే ఉండండి. టేస్ట్ చూస్తానే ఉండండి. నైస్ గైస్. ఇదైతే ఇప్పుడు మనం వేయకూడదు, వెయిట్ చేయాలి కొంతసేపు. సో గైస్, ఆ పాలను వదిలేసి మనమైతే వెళ్ళి టీవీ చూడకూడదు అనమాట, దాన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. నేను మమ్మీ కిచెన్లో ఉంటే అక్కేం చేస్తుందో చూడండి గైస్. గైస్, మనం అక్కడ పని చేస్తుంటే అక్కేం చేస్తుంది చూడండి, యూట్యూబ్ వస్తుంది చక్కగా వచ్చింది. మన వ్లాగే గైస్, మన ఉగాది వ్లాగ్. ఎవరైనా చూడకపోయి అంటే చూడండి. సో ఆ వ్లాగే చూస్తున్నా. పాలు మరుగుతున్నాయి అండ్ థిక్గా కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ కార్న్ ఫ్లోర్ వేసేసుకుందాము. కార్న్ ఫ్లోర్ అండ్ పాలు మనమైతే మిక్స్ చేసాం కదా గైస్, దాని మిక్స్చర్ ఆర్ వాట్ ఎవర్ దాన్ని వేసేసుకోవాలన్నమాట ఐస్ క్రీమ్లో, అదే పాలల్లో. ఇప్పుడు దీన్ని ఉండలు రాకుండా కలుపుకోవాలి బాగా. ఇప్పుడు థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా, మనం షుగర్ యాడ్ చేసుకుందాము. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను గైస్. మీకు మీ ఇంట్లో ఎంత షుగర్ తింటారో దాన్ని బట్టి యాడ్ చేయండి. మీ స్వీట్నెస్ ప్రకారం షుగర్ యాడ్ చేస్తున్నాను గైస్. షుగర్ వేసేసాను. కొంచెం థిక్గా అయిపోయింది చూసారా పాలు, థిక్నెస్ అయిపోయాక ఇప్పుడు వెనీలా ఎసెన్స్ కూడా వేసేసుకుందాం. వెనిలా ఎసెన్స్ కూడా 1 స్పూన్ గైస్, అప్రాక్సిమేట్గా 1 స్పూన్ వేసేసుకోండి. ఇది ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్, కానీ కంపల్సరీ వేయాలన్నమాట ఐస్ క్రీమ్లో, లేకపోతే ఐస్ క్రీమ్ ఫీల్ అయితే మనకు రాదు వెనిలా ఎసెన్స్ వేయకపోతే. ఇప్పుడు ఇది థిక్నెస్ అయింది కదా, మనం ఇప్పుడు స్టవ్ కొట్టేసి బాగా చల్లారనాలి. సో గైస్, దీన్ని అయితే కంప్లీట్లీ రూమ్ టెంపరేచర్కి వచ్చేయాలి, కొంచెం కూడా వేడిగా ఉండకూడదు అనమాట. సో దాన్ని అయితే మనం ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు ఆ మిక్స్చర్ అయితే కంప్లీట్లీ రూమ్ టెంపరేచర్ వచ్చేసాక దాన్ని అయితే మనం ఒకసారి మిక్సీ కొట్టుకోవాలి. అప్పుడు ఏంటంటే అది ఒక మంచి స్మూత్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. అందులో అయితే మనం కొంచెం క్రీమ్ కూడా యాడ్ చేసుకోవాలి, మీగడ. సో అదంతా ఒకసారి నీట్గా బ్లెండ్ చేసేసుకొని దాన్ని అయితే మనం ఫ్రీజ్ చేసేయాలి. సో ఫ్రీజ్ చేసాక అయితే ఇలా ఉంటుంది గైస్, ఒక హార్డ్గా. సో ఇప్పుడు మనం దాన్ని అంతా మొత్తం మిక్సీలో ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇంకొకసారి కొట్టాలి. ఇప్పుడు మనం చాక్లెట్ ఐస్ క్రీమ్ తినాలనుకుంటే అందులో కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను అనమాట నేను, బికాజ్ మేము 2 ఐస్ క్రీమ్స్ చేసాం, చాక్లెట్ ఐస్ క్రీమ్ సపరేట్గా అండ్ వెనీలా. సో చాక్లెట్ ఐస్ క్రీమ్లో అయితే కొంచెం కోకో పౌడర్ అండ్ ఆ డార్క్ చాక్లెట్ పీసెస్ కూడా ఉన్నాయి కదా, అవంతా యాడ్ చేసేసుకున్నాము.
అండ్ దెన్ దాన్ని ఒక మంచిగా ఒకసారి మిక్సీ కొట్టేసుకుంటే మంచి చాక్లెట్ది ఐస్ క్రీమ్ది అది రెడీ అవుతుంది గైస్. మీకడ కూడా చూసుకోండి, మీకు ఇంకొంచెం క్రీమీగా కావాలి అనిపిస్తే యాడ్ చేసుకుంటూ ఉండండి. ఇదే టైంలో మీకు ఇంకొంచెం షుగర్ అనిపించినా కూడా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని అయితే మనం మళ్ళీ ఇంకొక నైట్ అంతా ఫ్రీజ్ చేయాలి. సో ఇక్కడ ఇదే మనం వెనిలా ఐస్ క్రీమ్కి అయితే మనం వెనిలా ఎసెన్స్ వేసేసుకోవాలి. 1 to 2 టేబుల్ స్పూన్స్ అయితే మనకు వెనిలా ఎసెన్స్ పడుతుంది. సో అంతా ఫ్రీజ్ అయ్యాకైతే ఇలా ఉంది గైస్. నేనైతే దాన్ని కంప్లీట్లీ ఫ్రీజ్ కూడా అవ్వనివ్వలేదు, నాకు ముందే ఫుల్గా తినాలనిపించేసింది. సో మీరు చూస్తే ఇంకా కింద కంప్లీట్గా ఫ్రీజ్ అవ్వలేదు. సో నేను పైన పార్ట్ తీసుకుని తినేసాను అనమాట. సో దీనిపైన కొంచెం చాక్లెట్ సిరప్ వేసుకొని ఆ చాకో చిప్స్ అనే కాదు, నట్స్ అలా ఏదన్నా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా కానీ గైస్ ఆ క్రంచీగా టాపింగ్స్ తగులుతూ ఐస్ క్రీమ్ తింటే అసలు ఎగ్జాక్ట్లీ స్టోర్ బ్రాట్ ఐస్ క్రీమ్ లానే ఉంది గైస్. ఎవ్వరూ నమ్మరు ఇది హోమ్ మేడ్ అని చెప్తే. టేస్ట్ అయితే సూపర్గా ఉంది గైస్. మీరు అందరూ కూడా ఈ రెసిపీ అయితే డెఫినెట్గా ట్రై చేయండి. మేము ఎవ్రీ సమ్మర్ ఏ రెసిపీ చేసినా చెప్పైనా ఈ ఐస్ క్రీమ్ రెసిపీ ఇస్ అ మస్ట్ అనమాట. సో మిక్కీ అయితే నెక్స్ట్ డే తిన్నాడు, వాడిదైతే బాగా కంప్లీట్గా ఫ్రీజ్ అయింది. సూపర్ ఉండే గైస్. చాక్లెటే కాదు వెనిలా ఐస్ క్రీమ్ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది గైస్. ఈ రెసిపీ అయితే మస్ట్ ట్రై గైస్, మీరు అందరూ కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇట్స్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ రెసిపీ కూడా మీరు అందరూ డెఫినెట్గా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరింది అనేది మాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్పుడే మేము ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. బాయ్ గైస్.